ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా మనమంతా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తన అమూల్యమైనటువంటి వాక్కులలో నుండి మనం నేర్చుకునేటటువంటి ఎన్నో సంగతులు మన జీవితాన్ని పవిత్రంగాను ప్రభువుకు మహిమకరముగాను ఒక విలువైనటువంటి జీవితముగాను తీర్చిదిద్దుతాయి అన్నటువంటి విషయంలో మనకు ఏమాత్రం సందేహం లేదు. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం నిజంగా మనల్ని పవిత్రంగా బ్రతికేలా చేసేది. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం సమాజంలో మనల్ని ఒక విలువైనటువంటి వ్యక్తులుగా నిలబెట్టేది. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం మన జీవితపు ఈ ప్రయాణములో ఒక మంచి మార్గంలో మనం నడుచుకోవటానికి ఒక దిక్సూచిలా పనిచేసేది. ఈరోజు మనం ఒక అడుగు ముందుకు వేయాలి అంటే, ఒకటి చెయ్యాలి అని అంటే, మనం బైబిల్ను ముందు పెట్టుకొని బైబిల్ను అడిగి బైబిల్లో ఉన్నదాన్ని నమ్మి మనం ముందడుగు వేసాం అనుకోండి, ప్రతి దాంట్లో మనం తప్పనిసరిగా విజయాన్నే పొందుతాం. బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మి మనం ముందుకు వెళ్ళామంటే ఇక మనం చేసేటటువంటి ప్రతి పని కూడా సఫలమవుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం అంత శక్తి కలిగింది, అంత గొప్పది. మన జీవితాన్ని నడిపించుకోవటానికి అవసరమైనటువంటి మాటలు ఇవి. అలాగే మన బ్రతుకుల్లో ఏది ఉండాలి, ఏది ఉండకూడదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ప్రతిదీ మనకు దేవుని వాక్యం ఒక చక్కటి ఆలోచన చెబుతుంది. దేవుడు చెప్పినటువంటి ఆ ఆలోచనను మనం అంగీకరించి దాన్ని అనుసరించగలిగితే నిజంగా ప్రియులారా, సమాజంలో మనకంటే ఉన్నతమైన విలువలు కలిగిన వారు ఎవ్వరూ ఉండరు. అందుకే ఈరోజు బైబిల్లో దేవుడు మనకిచ్చినటువంటి వాక్కులలో మనం ఈ భూమి మీద మన ఈ బ్రతుకుల్లో మనం ఏది సంపాదించుకోవాలని దేవుడు మన క్షేమం కోరి చెప్పాడో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం నేర్చుకోవటానికి సిద్ధపడదాం. ఈ భూమి మీద మనిషి బ్రతకటానికి కష్టపడుతున్నాడు. బ్రతకటానికి కష్టపడేటటువంటి మనిషి మరలా తన ఆలోచనలో రేపటి కొరకు ఆలోచిస్తూ సంపాదన సమకూర్చుకోవటం, దాచిపెట్టుకోవటం అనేటటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. నిజానికి మనం బ్రతకటానికి, ఈరోజు తినటానికి కావాలి అని అంటే మనం పడేటటువంటి కష్టానికి వచ్చేటటువంటి ప్రతిఫలముతో మనము మన కుటుంబాలు పోషింపబడటంలో ఏమాత్రం ఇబ్బంది లేదు. ఉందండి? మీరు ఒక కూలి పనికి వెళ్తే కూడా వచ్చేటటువంటి సంపాదనతో ఈరోజు మీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ మనకు భవిష్యత్ ఆలోచనలు ఉన్నాయి, చూశారు? రేపటిని గూర్చినటువంటి ఆలోచనలు. రేపటికి కూడా కావాలి, రేపటికి కూడా మనం సమకూర్చుకోవాలి అన్నప్పుడే అప్పుడు మనం ఎక్కువగా ప్రయాసపడవలసి వస్తుంది. దాని కొరకు ఎక్కువగా పరుగులు పెట్టాలి. ఆ సమకూర్చుకొనుటకు ఎంతో ప్రయాస
పడాలి. ఈరోజు మనిషి ఈ రోజుకు నాకు కావలసింది నేను సంపాదించుకోవాలి అన్న ఆలోచనతో లేడండి. ఉన్నాడా? పోనీ మీరు ఉన్నారా చెప్పండి. ఈరోజు మేము తినటానికి సంపాదించుకున్నాం, ఇది చాలు, దీని కొరకే ఈవేళ పనికి వెళ్ళాం, ఈవేళ పూట గడవటానికి మాకు ఇబ్బంది లేదు, సరిపోయింది అన్నటువంటి ఆలోచనతో మనం ఉన్నామా చెప్పండి? ఉన్నామా? లేము. ఖచ్చితంగా రేపటి కొరకు ఆలోచిస్తున్నాం, భవిష్యత్తు కొరకు ఆలోచిస్తున్నాం, పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచిస్తున్నాం. అందుకే మనం సంపాదించాలనేటటువంటి ఒక ప్రయాణములో, ఒక పోరాటములో మనం ముందుకు వెళ్తున్నాం. నిజానికి దేవుడు మనకు రేపటిని గూర్చి చింతించకండి అన్నాడు. రేపటిని గురించి చింతించకుండా ఉండగలిగితే మనకు ఆరోగ్యంగా ఉంటాం, మనకు ప్రయాస కూడా తక్కువే. కానీ రేపటిని గురించినటువంటి చింత ఎవరికి ఉండదు చెప్పండి? అంటే ఆయన రేపటిని గురించి చింతించకండి అని చెప్పినా మనం చేసే చింతలన్నీ అవే. ఈవేళ ఇక్కడ కూర్చొని కూడా రేపటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, రేపు ఎలా అని. రాత్రి పడుకునేటప్పుడు ఆలోచిస్తాం, రేపు ఎలా అని. ఉండదండి చింత? దేవుడు చెప్పినంత మాత్రాన రేపటిని గూర్చినటువంటి చింత మనం పక్కన పెడతామా? లేదు. ఎవరికి వారుగా భవిష్యత్తు కొరకు, రేపటి కొరకు ఆలోచిస్తూ సంపాదన కొరకు పోరాడుతున్నారు, సంపాదిస్తున్నారు. ఓకే, మన ఈ సంపాదనలో మనం సంపాదిస్తున్నటువంటి దాంట్లో ఏమేమి ఉందో ఒకసారి ఆలోచించండి. దేన్ని సంపాదిస్తున్నాం మనం? దేన్ని సంపాదిస్తున్నాం అంటే దేన్ని సంపాదించటానికి మనం ప్రయాసపడుతున్నాం అని అంటే, ఈ భూమి మీద ఈ శరీరానికి అవసరమైన వాటి కోసం, అంటే డబ్బు కావచ్చు, బంగారము కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏమండి, మన కంటికి ఇంపుగా విలువైనదిగా కనిపించిన ప్రతి దానిని సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడుతున్నాం. సంపాదించుకోవటానికి ప్రయాసపడేటటువంటి మనిషికండి కొన్ని విషయాలు తెలియాలి. దేవుడు రేపటిని కొరకు ఆలోచించకండి అన్నా మనం ఆలోచిస్తాము, రేపటి కొరకు ప్రయాసపడతాము, మన భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి సంపాదించటానికి పోరాటం చేస్తాం. అది జరుగుతూనే ఉంది. అయితే ప్రియులారా, మనిషికి ఇలాంటి ఆలోచన ఉంటుందని దేవుడికి కూడా తెలుసండి. తెలీదా? దేవుడికి కూడా తెలుసు మనకి ఇలాంటి ఆలోచన ఉంటుందని. అందుకే ఆయన కూడా ఏం చెప్పాడు అంటే, సంపాదించుకుంటున్నావు నాయన, సంపాదన సందడిలో ఉన్నావు, నీవు అలా సంపాదన సందడిలో లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకున్నావు అనుకో, నీకేమీ ప్రయోజనం లేదు. నువ్వు సంపాదన సందడిలో మునిగిపోయి లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణాన్నే పోగొట్టుకున్నావు అనుకోండి, ఇంకేముంది ఏమండి? ఇక సంపాదించిన దాని వలన ఏమైనా ప్రయోజనం ఉందండి? చూడండి ప్రభు చెప్పిన మాట, లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనం. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల, లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనం? ఒకవైపు సంపాదన అంటూ నీ ప్రాణం పోయిందనుకోండి, ప్రయోజనం ఏంటి చెప్పండి? నిన్ను నీవు నష్టపరుచుకున్నావు అనుకోండి, ప్రయోజనం ఏంటి?
కొంతమంది సంపాదన సందడిలో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయరు. చూశారు మీరు? సరిగ్గా తినరు, సరిగ్గా నిద్రపోరు. ఎందుకు? సంపాదించాలి అండి, సంపాదించాలి. ఈరోజు ఉద్యోగం, ప్రైవేటు ఉద్యోగం చేసుకునేటటువంటి వారిలో చాలామంది చూడండి, పగలు డ్యూటీ అంట, నైట్ కూడా డ్యూటీ అని అంట. 2 డ్యూటీలు చేసుకుంటే కాస్త డబ్బులు ఎక్కువ వస్తాయి, సంపాదన పెరుగుతుంది అంటాడు. అలా సంపాదన కోసం రాత్రింబగళ్ళు కష్టపడతాడు. దాంట్లో నష్టం ఎవరికి జరుగుతుందండి? నష్టం ఎవరికి జరుగుతుంది? ఆరోగ్యరీత్యా వాడికే నష్టం జరుగుతుంది. ప్రభు అంటున్న మాట చూడండి, లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకున్నా, లోకమంతా సంపాదించుకొని తన్ను తాను నష్టపరుచుకున్నా వానికి ప్రయోజనం ఏముంది? ఏమైనా ఉందా? లేదు. అందుకే మన జీవితాల్లో సంపాదన మీద దృష్టి పెట్టి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. సంపాదన మీద దృష్టి పెట్టి ప్రాణాలు పోగొట్టుకోకూడదు. ఎందుకు సంపాదిస్తున్నావు? దేనికి సంపాదన? అంతా సమకూర్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవటానికండి? అసలు సంపాదన దేనికండి? దేనికి సంపాదన? తినటానికే కదా, అనుభవించటానికే కదా, మన అవసరాలు తీర్చుకోవటానికే కదా. కానీ కొంతమంది దరిద్రులు ఎలా చేస్తారంటే సమకూర్చి అసలు వాళ్ళు కూడా తినకుండా వెళ్ళిపోతారు, ఎవరికి పెట్టకుండా కూడా పోతారు. వాళ్ళు తినరు, ఎవరికి పెట్టరు. అందుకే రాజుల సొమ్ము ఏమైందట? రాజుల సొమ్ము రాళ్ళపాలే. లోకమంతా సంపాదించి ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. లోకమంతా సంపాదించే ఈ సందడిలో నిన్ను నీవు నష్టపరుచుకుంటే నీకు ప్రయోజనం లేదు. అసలు సంపాదన అనేటటువంటిది నీ కోసం, నువ్వు సంపాదన కోసం కాదు. ఏమంటే డబ్బు అనేటటువంటిది నీ కోసం, నీ అవసరాలు తీర్చుకోవటం కోసం. నువ్వు డబ్బు కోసం కాదు సుమా. నువ్వు డబ్బు కోసం బ్రతకూడదు. ఈరోజు మనిషి ఆలోచన విధానం చాలా తప్పుదారిని వెళ్ళిపోయింది. చాలామంది సంపాదన సందడిలో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నవారు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు. కనుక దేవుడు మన మేలు కోరి చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు సంపాదించింది అనుభవించాలి. సంపాదించింది ఏం చేయాలి? అనుభవించాలి. సంపాదన అనేది నువ్వు బ్రతకటం కోసం, నువ్వు తినటం కోసం, నీ అవసరాలు తీర్చుకోవటం కొరకు సంపాదన. సంపాదిస్తున్నానండి, బాగా సంపాదిస్తున్నాను, కానీ తినటానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలి? ప్రయోజనమా? లేదు. కనుక నీవు సంపాదించుకోవటము, నీ అవసరాలు తీర్చుకోవటం, ఆ సంపాదనతో నీ కుటుంబాన్ని పోషించుకోవటం, దాని మీద నువ్వు బ్రతకటం మంచిది. దాని కొరకు నువ్వు సంపాదిస్తున్నావా? మంచిది. దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిని నువ్వు అనుభవించేటటువంటి ఆలోచనతో ఉన్నావా? అనుభవిస్తున్నావా? మంచిది. దాని కొరకు సంపాదించుకో. అయితే ప్రియులారా, నీ సంపాదనలో కేవలం డబ్బు, బంగారము, వెండి, విలువైన ఆస్తులు ఇవి మాత్రమే కాదు ఉండవలసింది. నువ్వు బ్రతకటం కోసం అవి, ఈ భూమి మీద నిన్ను నీవు బ్రతికించుకోవటం కోసం అవి. అవసరమైతే నువ్వు సంపాదించుకున్నది క్రీస్తులో ఒకరిని బ్రతికించటం కొరకు అది పెట్టి, అండి అలా ఇంకొకరిని బ్రతికించటానికి కూడా నువ్వు సంపాదించాలి. అందుకే కదండి దేవుడు
మనల్ని కష్టపడి పని చేసుకోమని చెప్పాడు, ఏమండి, ప్రయాసపడమన్నాడు. ఎందుకు అంటే నువ్వు బ్రతకాలి, తర్వాత నీతోటి దేవుని పిల్లలు బ్రతికించాలి. దాని కొరకైనటువంటి సంపాదన, దాని కొరకైన ఆలోచనతో నువ్వు ప్రయాసపడటంలో తప్పులేదు. అయితే మన జీవితంలో కేవలం ఈ ఆస్తులు, ఈ బంగారము వెండి సంపాదించుకోవటమే కాదు అండి. ఈ సంవత్సరము మీ సంపాదన ఏంటి అన్నారనుకోండి, మీరు ఏమేం చెప్తారండి? 2021, ఇప్పుడు మనం డిసెంబర్ 5వ తేదీ ఉన్నాం. మీరు డిసెంబర్ 31 నాడు కూర్చొని మీ కుటుంబం అంతా మాట్లాడుకుంటూ ఈ సంవత్సరం ఏమేమి సంపాదించాము అని ఒకసారి మీరు మీ లెక్కలేసుకోవటం మొదలు పెట్టారనుకోండి, మీ సంపాదనలో ఏమేమి ఉంటుంది, ఏముంది? ఇదిగో పోయిన సంవత్సరం బంగారం లేదు ఇంట్లో, ఇప్పుడు బంగారం సంపాదించాం. పోయిన సంవత్సరం అప్పులు ఉన్నాయి, ఈ సంవత్సరం అప్పులు తీసేసుకోగలిగాం, ఇదిగో పలాని డబ్బు సంపాదించగలిగాం. అండ్ పోయిన సంవత్సరం మనకు ఎలాంటి స్థలం లేదు, ఈ సంవత్సరం స్థలం కొన్నాం అంతే. ఇలాంటివి మీ సంపాదనలో ఉంటాయి, అవును కదా? మీరు రేపు డిసెంబర్ 31 కూర్చొని లెక్కలు వేసుకోండి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వీటితో పాటు నీ సంపాదనలో ఉండవలసినవి బైబిల్ చెప్పింది. ఇప్పుడు నీవు సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ నువ్వు బ్రతకటం కోసం, నీ పిల్లలు బ్రతికించుకోవటం కోసం, నీ అవసరాలు తీర్చుకోవటం కోసం. ఓకే, వాటిని సంపాదించుకున్నావు, నువ్వు ఖర్చు పెడుతున్నావో దాచిపెడితే నష్టమేంటో, ఏమండి, నువ్వు అనుభవించకపోతే నష్టమేంటో, అనుభవిస్తే ఉపయోగం ఏంటో, అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం, మనకు తెలుస్తున్నాయి వాక్యము ద్వారా. అయితే ఇప్పుడు మన సంపాదనలో కేవలం డబ్బే కాదు, బంగారమే కాదు, ఆస్తులే కాదు, ఒక ఇల్లే కాదు, దేవుడు చెప్పినవి కూడా ఉండాలి. ఆయన ఏం చెప్పాడు చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అన్నాడండి. వీటిని విసర్జించి, వేటిని విసర్జించాలి అని అంటే 7వ వచనం నుండి పైనుండి ఒక సందర్భం మాట్లాడుతూ వస్తున్నాడు పౌలు గారు. ఒక సందర్భాన్ని రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? 7వ వచనంలో, మనం ఈ లోకములోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందము. ఇదిగో మనం వచ్చింది దిగంబరులుగానే, ఏమీ తీసుకొని రాలేదు. పోయేటప్పుడు కూడా ఎలా వెళ్తాం? పోయేటప్పుడు కూడా బంగారం వేసుకొని పోయినా మన వాళ్ళు ఏం చేస్తారు? తీసేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. ఏమండి, నువ్వు బంగారం వేసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు, తీసేస్తారు. ఎందుకంటే ఒట్టి చేతులతో వచ్చావు, నిన్ను ఎలా పంపాలి? నీ ఆస్తులన్నీ నీ సమాధి పెట్టెలో పడేసి పంపాలా? అలా ఎలా పంపుతారు? కుదరదు. ఏమండి, నీ ఒంటి మీద ఉన్నటువంటి బంగారం రాకపోయినా కట్ చేసి కానీ తీసేస్తారు. ఎందుకని? వచ్చినప్పుడు ఏం తెలియదు కదా, మరి పోయేటప్పుడు తీసుకెళ్తావంటే లేదు. కనుక వచ్చినప్పుడు ఏమీ తేనప్పుడు పోయేటప్పుడు కూడా తీసుకొని పోవటానికి అవకాశం లేదు. అందుకే ఒట్టి చేతులతో వెళ్ళిపోవాలి. పౌలు గారు ఆ విషయాన్ని రాస్తున్నాడు. ఈ లోకములోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము, కాబట్టి ఈ భూమి మీద అన్నవస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఉందము అని అంటూ క్రింద అంటున్నాడు 9వ వచనం, ధనవంతులగుటకు ఆపేక్షించువారు, మేము ధనవంతులం కావాలి, మేము సంపాదించుకోవాలి, ఎక్కువగా సమకూర్చుకోవాలని ఆశ కలిగినటువంటి వారు ఏమవుతారట?
శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఇదిగో, ధనవంతులకుటకు ఆపేక్ష కలిగిన వారైతే, ధనవంతులు కావాలనేటటువంటి ఆశ మీకుంటే కలిగేటటువంటి నష్టం ఇది అని పౌలు గారు రాశారు. ఏమండి, శోధనలో పడిపోతారు, ఉరిలో చిక్కుపడతారు, అవివేక యుక్తములను, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారట. అనేక దురాశల్లో. ఏమండి, సంపాదన పెరిగిందనుకోండి, మనం కూడా ఏం చేస్తాం? ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది తినాలి, అది తినాలి, లాస్ట్కు దేవుడికి వ్యతిరేకమైంది కూడా అందులో చేసేస్తాం. అందుకే పౌలు గారు జాగ్రత్త చెప్తున్నాడు. చెప్తూ క్రింద ఏమంటున్నాడు? 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకొనిరి. ఏమండి, కొంతమంది ఈ ధనాపేక్ష కలిగిన వారై చివరికి ఏమైపోయారు? తమ్మును తామే పొడుచుకున్నారు, విశ్వాసము నుండి తొలగిపోయారు. ఎందుకంటే ధనాపేక్ష అనేటటువంటిది సమస్తమైన కీడులకు మూలం. నా కుటుంబాన్ని పోషించుకోవాలి, అందుకొరకు నేను కష్టపడుతున్నాను. నా కుటుంబ అవసరాలు తీర్చుకోవాలి, అందుకొరకు నేను సంపాదిస్తున్నాను. మంచిది, కష్టపడమన్నాడు దేవుడు, సంపాదించుకోమని చెప్పాడు. కానీ ఇక్కడ ఏంటంటే మన ఆలోచన, ఆ పక్కింటి వాడికంటే ఒక ఇల్లు ఎక్కువనే కట్టాలి, మనం వాడికంటే మనం ఎక్కువ ఉండాలి, వీళ్ళకంటే ఎక్కువ. ఈ టార్గెట్స్ ఉండి మనం ఆ టార్గెట్తో సంపాదించటానికి అక్రమంగా అయినా ముందుకెళ్తాం చూడండి, అది మన భక్తి జీవితానికి చాలా ప్రమాదకరం. ఎదుటివాడు ఎలా ఉంటే మనకెందుకు చెప్పండి? ఎదుటివాడు ఎలా సంపాదించుకుంటే మనకెందుకు చెప్పండి? ఈరోజు మన కుటుంబాలలో మనం సంపాదించుకున్నది మన కుటుంబంతో అనుభవించగలుగుతున్నామా లేదా? మనం తినగలుగుతున్నామా లేదా? మన అవసరాలు తీర్చుకోగలుగుతున్నామా లేదా? మన కుటుంబంతో కలిసి ఆనందంగా ఉన్నామా లేదా? ఇది ఆలోచించండి. ఇంకా అవసరమైతే మీకు ఇబ్బందులు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, కాస్త ఎక్కువ కష్టాన్ని పడటానికి, ప్రయాసపడటానికి సిద్ధపడండి. అంతేగాని ఎదుటివాడిని ఏమంటే మనం దృష్టిలో పెట్టుకొని, వాడు ఎంత ధనవంతుడయ్యాడు, వాడు గొప్పవాడయ్యాడు కాబట్టి నేను కూడా వాడిని దాటిపోవాలి అన్నటువంటి ఆలోచన విధానం నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా అది ధనాపేక్షగా మారుతుంది. ఆ ధనాపేక్ష అన్నది నీలో వస్తే నువ్వు ఎంతటి కీడైనా చేయటానికి వెనకాడవు. ఏమండి, ఏ కీడు చేయటానికైనా వెనకాడవు. చూడండి, ఆకాను ఉన్నాడు. ఆకాను యెరికో పట్టణము కళ్ళ ఎదుటే శపించబడి కూలిపోయింది, అంతా కూడా నాశనం అయిపోయింది. యెహోషువ జనులందరి చేత ప్రమాణం చేయించాడు, ఇదిగో ఈ యెరికో పట్టణంలో ఉన్నది ఏది కూడా ఎవ్వరు ముట్టుకోవటానికి వీల్లేదు అన్నాడు. ఇందులో శపించబడినది ఇది, దీనిలో ఉంది ఏది కూడా తీసుకోకూడదని చెప్పేసి యెహోషువ జనుల చేత శపథం చేయిస్తే, అందులో ఆకాను మాత్రం ఏం చేశాడు? ఒక బంగారు కమ్మిని అండ్ ఒక పై వస్త్రమును తాను ఆశించి దొంగిలించి తన గుడారములో దాచిపెట్టుకున్నాడట. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పాడు, యెహోషువ ప్రజలందరి చేత ప్రమాణం చేయించాడు కాబట్టి ఇక యెరికో పట్టణంలో ఉన్నది ఏది ముట్టుకోకూడదన్న ఆలోచన రాలేదు. చూడండి, మనసులో అందరికంటే నేను ఎక్కువ సంపాదించుకోవాలి, నా దగ్గర బంగారం ఉండాలి, నా దగ్గర విలువైనటువంటి ఆస్తులు ఉండాలి, అందరికంటే ఎక్కువ ఉండాలనేటటువంటి ఆ దురాశ, ధనాపేక్ష అతనిలో కలిగించింది. అందుకే తను ఆశించి ఏం చేశాడట? దొంగిలించాడు.
చివరికి ఏమైపోయిందో తెలుసా? యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారండి. యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. వెంటనే యెహోషువకు భయం వేసింది. ఎందుకని? దేవా, మా పక్షాన నీవు ఉంటావని చెప్పావు, ఆ మోషేకి ఎలా తోడుగా ఉంటావో నాకు కూడా అలా తోడుంటానని చెప్పి ప్రమాణం చేశావు. నిన్ను విడువను ఎడబాయనని నువ్వు చెప్పావు. ఇప్పుడు నా ఆధ్వర్యంలో యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో మేము ఓడిపోయాం. నీవు ఇచ్చిన మాట ఏమైంది? నాకు తోడుంటానని చెప్పావు కదా అని యెహోషువ దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రార్థిస్తే అప్పుడు దేవుడు చెప్పాడండి, ఇదిగో శపించబడిన దాని విషయంలో నీ జనులలో ఒకడు తప్పు చేశాడు. ఎవడు వాడు? ఆకాను. ఎందుకు ఆకాను అలా చేశాడు? ఎందుకు? దేవుడు వద్దన్న దాన్ని ఆశించి దొంగిలించి దాచిపెట్టుకున్నాడు. ధనాపేక్ష అనేటటువంటిది ఎంతటి కీడైనా చేయటానికి వెనకాడదు. ఎంతటి కీడైనా చేయిస్తుంది. గెహజీ చూడండి, గెహజీ ఎలీషా గారి పక్కనే ఉన్నాడు. అండి, ఏలియా గారి పక్కన, ఎలీషా గారి పక్కన, వీళ్ళిద్దరూ ఒకే చోట ఉంటారు కాబట్టి అదే కన్ఫ్యూజ్ మనకు. ఏమంటే గెహజీ నిజంగా తన గురువు గారి దగ్గరే ఉంటూ ఆయన చెప్పటం విన్నాడు నయమానుతో, ఇదిగో నీవు తెచ్చినటువంటి కానుకలలో నూలు పోగైనను నాకు అవసరం లేదని చెప్పి పంపించాడు. పక్కనే ఉండి చాలా బాధపడిపోయాడు గెహజీ. ఎందుకని? ఈయన గారు చూడండి, ఆయన కానుకలు తీసుకొచ్చి ఇస్తానంటే ఈయన వద్దంటాడు. ఇదేం బాధ ఏమండి? ఆయన ఇస్తానంటున్నాడు, ఆయనకు రోగం పోయింది, ఆనందంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ రథం ఇచ్చి నడుచుకుంటాన్నా పోతాడు. అవును కదా? అంతే కదండి. మేలు జరిగింది, రథంతో వచ్చాడు, తన సైన్యాన్ని వెంట పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు మేలు జరిగింది, ఆరోగ్యం బాగైపోయింది. ఇప్పుడు ఆ రథము ఆ గుర్రాలు మొత్తం ఇచ్చేసి నడుచుకుంటా కూడా పోతాడు. ఈయన వద్దంటున్నాడు, బాధపడ్డాడు. అండి, ఎలీషా గారికి మనసు లేకపోవచ్చేమో కానీ నాకు మాత్రం అవి తీసుకోవడానికి మనసు ఉంది. అందుకే దానికోసం ఏం చేశాడు? వెనకాలే మళ్ళీ పరిగెత్తాడు. ఏమండి, ఆ రథం వెనకాలే పరుగున వెళ్ళిపోయి ఆ నయమాను నిలవబెట్టి అడిగాడు, అయ్యా, ఇప్పుడే ఒక ఇద్దరు యవనులు ప్రవక్తల శిష్యులలో ఇద్దరు వచ్చారు, మీరు ఇటు వెళ్ళారు, వాళ్ళు ఇటు వచ్చారు. ఇదిగో వారికి కావలసినవి వెండి కావాలి, దుస్తులు కావాలి, మరి తీసుకెళ్ళటానికి నేను వచ్చాను, మా గురువు గారే పంపారు అని చెప్పాడు. చెప్తే అప్పుడు నయమాన్ అన్నాడట, నీకు అనుకూలమైన ఎడల రెట్టింపు వెండి తీసుకొనుము అన్నాడు. నీకు అనుకూలమైతే ఏమట, నువ్వు అడిగింది కాదు, ఇంకా రెట్టింపు తీసుకెళ్ళు అన్నాడు. కానీ నయమాను, ఈ గెహజీ అనేవాడు కొంచెం ఒక లెక్క మీద అడిగాడు. ఎందుకనో తెలుసా? మొత్తం అడగలేదు. ఎందుకని? మళ్ళీ వీడే మోసుకెళ్ళాలి కాబట్టి ఎక్కువగా అడగటం ఎందుకు, నేను మోసుకెళ్ళినంత అడిగితే బాగుంటుంది అనుకున్నాడు. ఎందుకంటే ఒక్కడే వచ్చాడు కదా. అయితే నయమాన్ ఏమన్నాడంటే, రెట్టింపు వెండి తీసుకొను అని చెప్పి 2 మనుగుల వెండి అండి తన సేవకుల భుజాల మీద పెట్టి పంపించాడట. అప్పుడు రహస్యంగా దాన్ని ఇంటికి చేర్చుకున్నాడు గెహజీ. మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ప్రవక్త ఎదుటికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు గెహజీ? ఎక్కడికి వెళ్ళావు? నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు, నువ్వే చూడలేదు నన్ను, నేను ఇక్కడే. ఇదిగో ఆ మనుష్యుడు నిన్ను ఎదుర్కొనుటకు రథము దిగి నీ యొద్దకు వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా గెహజీ అన్నాడు ఎలీషా. నిజంగా గెహజీ
ఎలీషా వద్దన్నటువంటి దానినే తిరిగి సంపాదించుకోవటానికి ప్రయత్నించాడు. ఎందుకో తెలుసా? తనలో ఉన్నటువంటి ధనాపేక్ష. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఆ ధనం పట్ల ఆపేక్ష ఉన్నప్పుడు ఏమంటే తప్పులు చేయటానికి కూడా మనం వెనకాడం, దొంగతనం చేయటానికి కూడా వెనకాడం, అండి ఎదుటివాడిని మోసం చేయటానికి కూడా వెనకాడం. ఎందుకంటే మనకు దేని మీద ఉంది ఆపేక్ష? ధనం మీద. అందుకే పౌలు గారు తిమోతి గారికి పత్రికను రాస్తూ చెప్తూ ఉన్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఈ లోకములోనికి ఏమీ తెలియదు, ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము అని చెబుతూ 11వ వచనంలో ఏమంటున్నాడు? దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అన్నాడంటే, నీవైతే వీటిని విసర్జించి, వీటిని అంటే వేటిని? ఆ పైన చెప్పినవి. ధనాపేక్షను విసర్జించు, సంతుష్టి సహితమైన భక్తి కలిగి ఉండు. అంటే పైన చెప్పిన విసర్జించి తర్వాత ఏం చెప్పాడండి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. అర్థమవుతుందండి? ఇదిగో పైన చెప్పినదంతా మనిషి బ్రతకటం కొరకు అక్రమంగా సంపాదిస్తున్నాడు. ఆ సంపాదన అనేటటువంటిది అది కీడు చేయిస్తుంది. ఆ ధనాపేక్ష అన్నటువంటిది ఎంతటి కీడు చేయటానికైనా వెనకాడనివ్వదు. ఇదిగో అది నీకొద్దు, అలాంటి ఆలోచన తీసివేసుకో, వాటిని విసర్జించు తిమోతి అని చెబుతూ తిమోతి వేటిని సంపాదించుకోవాలో చెప్పాడు. వేటిని సంపాదించుకోవాలట? 1 నీతిని, 2వది భక్తిని, 3వది విశ్వాసమును, 4వది ప్రేమను, తర్వాత 5వది ఓర్పును, 6వది సాత్వికమును. వీటిని సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇప్పుడు మీరు ఆలోచించాలి, మనం సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడుతున్నాం. ఏమి సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం? మీ సంపాదనలో ఏమున్నాయండి? అండి ఈ సంవత్సరం బంగారు సంపాదించిన వాళ్ళు ఉన్నారా? ఇందులో ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు. వెండి సంపాదించిన వాళ్ళు ఉన్నారా ఈ సంవత్సరం? వెండి సంపాదించిన వాళ్ళు పట్టీలు కానీ ఉంగరాలు కానీ ఏం తెచ్చుకోలేదా? ఇంకా సంపాదన అంటే ఏమనుకున్నారు మీరు? వెండి సంపాదించటం అంటే ఏమనుకున్నారు? ఏమండి బంగారు సంపాదించిన వాళ్ళు లేరా? రేపు డిసెంబర్ పండగ వస్తుంది కాబట్టి అప్పుడు స్టార్టా? ఏమండి డబ్బు సంపాదించిన వారు లేరా? ఉన్నారు లేరా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాకపోతే చెప్పరు, చెప్తే మళ్ళీ అడుగుతామని ఒక బాధ. కాబట్టి ఏమీ చెప్పరు, మీ ఇష్టం, సంపాదించుకోండి. ఇప్పుడు నీతిని సంపాదించిన వాళ్ళు ఉన్నారా? భక్తిని సంపాదించిన వాళ్ళు ఉన్నారా? ఓర్పును, ప్రేమను, సాత్వికమును సంపాదించిన వారు ఉన్నారా? ఏమండి బంగారం సంపాదించటానికి ఎలాగైతే ప్రయాసపడాలో ఇవి సంపాదించటానికి కూడా ప్రయాసపడాలి. ఇవి కూడా ఊరికే రావు. వాడెవడో అంటాడు కదా, డబ్బులు ఊరికే రావు. అట్లే విశ్వాసం కూడా ఊరికే రాదు, భక్తి కూడా ఊరికే రాదు, ప్రేమ కూడా ఊరికే రాదు. అందుకే కొరంతి పత్రికలో అన్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడుడి. ఇప్పుడు మీ సంపాదనలో మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి కూర్చోండి, ఇద్దరు కూడా భార్యాభర్తలైన వారు కూర్చోండి. అండ్ కొన్నిసార్లు భర్త సంపాదనతోనే కుటుంబం ఉంటుంది కొంతమందికి,
కొంతమందికి ఇద్దరి సంపాదన కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళి కూర్చొని మీరు మాట్లాడుకోండి, ఏమేమి సంపాదించాం ఈ సంవత్సరం అని. మొత్తం ముందు మీది బ్రతకటానికి అవసరమైన ఆ డబ్బు బంగారం ముందు అవి లెక్కేసుకోండి, ఆ లెక్క రాసి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితానికి సంబంధించినవి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. ఏమండి, మాట్లాడుకుంటారా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రయత్నం చేయండి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ విలువైన జీవితంలో దేవుడు తన రాజ్య నివాసులుగా మనల్లో చేసి ఆయన సన్నిధి సహవాసాన్ని మనకిచ్చి ఆయన ప్రజలుగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని ఇచ్చి ఆయన వాక్యము చేత మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ తరుణములో ఆ దేవాది దేవుని సన్నిధిలో మనము ఆయన చెప్పిన వాటిలో దేన్ని సంపాదించుకున్నాం? భక్తిన, విశ్వాసాన్న, ఓర్పున, ప్రేమన, దయన ఏది సంపాదించుకున్నాం? ఏది మనలోనికి వచ్చింది? ఏది మనలోనికి వచ్చింది? అంటే ఒక క్రైస్తవుడు కాకమునుపు లోకములో ఓర్పు ఉండదు, సహనం ఉండదు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు. లోకములో ఉన్నప్పుడు లేవు, కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత మాత్రం ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఇవి సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. లోకములో ఉన్నప్పుడు ఓర్పు లేదు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఓర్పు లేదంటే ఇంకా నీవు ఓర్పును సంపాదించుకోలేవు. అందుకే బాగా సంపాదించండి. మీరు ఏం సంపాదించాలి? ఏం సంపాదించాలమ్మా? ఇంకా ఆ డబ్బు విషయం మేము ప్రత్యేకంగా క్లాసులు చెప్పాల్సిన పని లేదు. మేము వద్దన్నా సంపాదిస్తారు మీరు, ఏమండి? అవునా కదా? మీరు డబ్బు సంపాదించండి లేదంటే సంపాదించొద్దండి అని మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆలోచనలు మీకు ఉంటాయి, మీ ప్రణాళికలు మీకు ఉంటాయి, ఆ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు సంపాదించవలసినవి చెప్తున్నాం. ఇవి సంపాదించుకోండి. ఇవి సంపాదించుకోగలిగారా పరీక్షించుకోండి, ఆలోచించండి. భక్తి అంటే ఏంటి? ఇహలోక మాలిన్యం మనకు అంటకూడదు. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా దిక్కులేని వారికి, విధవరాండ్రకు మనం సహాయం చేయాలి. అది దేవుని ఎదుట నిజమైనటువంటి భక్తి. మరి ఈ సంవత్సరంలో నేను భక్తి పరుణ్ణి, భక్తిగా బ్రతికాను అంటే ఎలా బ్రతికావు? భక్తిగా ఇహలోక మాలిన్యం అంటకుండా ఉన్నావా? ఇతరులకు సహాయం చేసావా? దిక్కులేని పిల్లలను ఆదరించావా? విధవరాండ్రకు సహాయం చేసావా? అలా చేయగలిగినప్పుడు నువ్వు భక్తి కలిగి ఉన్నట్టు. అంటే నువ్వు భక్తి కలిగి ఉండి దాన్ని సంపాదించుకున్నవాడు అండి, సంపాదించుకున్నవాడు. ఓర్పు అంటే ఇదిగో ఎవడో మన ముందు మనకంటే ముందు వెళుతున్నాడంటే ఓర్చుకునే మనసు ఉండాలి. మన మీద ఒక భారం పడిందంటే కూడా ఓర్చుకునే మనసు ఉండాలి. ఈ ఓర్పు అనేటటువంటిది సంపాదించుకున్నావా అండి? విశ్వాసము అనేటటువంటిది సంపాదించుకున్నావా? దయ కలిగి ఉన్నావా? ఇతరుల పట్ల దయ కలిగి ఉన్నావా? ఈ దయ నీవు సంపాదించుకోవటం అనేది జరిగిందా? ఇప్పుడు నీ సంపాదనలో ఇవన్నీ ఉండాలి. అతను బాగా సంపాదించాడండి. ఏం సంపాదించాడు? భూమి మీద ఆస్తులు సంపాదించాడు కాదు చెప్పాల్సింది. ఇదిగో అతను భక్తిని సంపాదించాడు, విశ్వాసాన్ని సంపాదించాడు, ఓర్పును సంపాదించాడు. ఇవన్నీ చెప్పుకొనగలిగేటటువంటి స్థితిలో ఉండాలి. కాబట్టి ఇప్పటి నుండి ఒకవేళ మీరు ఏదైనా లోపం కలిగి ఉంటే పరీక్షించుకొని అంటే మీ జీవితాల్లో మీరు దేవుడు చెప్పినటువంటి వాటిని సంపాదించుకోవటానికి ప్రయాసపడండి. ఎందుకంటే భక్తి కూడా ఊరికే రాదు మనకు. ఒక్కరోజుతో భక్తి వచ్చేస్తుందండి? ఒక్కరోజుతో విశ్వాసం వచ్చేస్తుందా? సరే, ఒకదాని విషయంలో విశ్వాసం వస్తుంది, ఇంకో దాని విషయంలో విశ్వాసం ఏమైపోద్దండి? కోల్పోతాం. కనుక ఒక్కరోజుతో వచ్చేది కాదు భక్తి, ఒక్కరోజుతో వచ్చేది కాదు విశ్వాసం. నిరంతరం మన ఈ ప్రయాణములో
నిరంతరం ఇవి కలిగి ఉండాలి, ఇవి కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఇవి లేకపోతే మనలో వీటిని సంపాదించుకోవటానికి ప్రయాస పడాలి. వీటితో పాటు ఇంకా ఏం చెప్తున్నాడు మనకు ఆయన? అదే పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఇహమందు ధనవంతులుగా ఉన్నారా? అండ్ మనం మొదటి నుండి ఈ లోక సంపాదననే కలిగి ఉండటానికి, ఈ భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నాము గనక, ఓకే, నీ ప్రయాసలో నువ్వు ధనవంతుడు అయి ఉండొచ్చు, నువ్వు ధనవంతునిగా ఈ భూమి మీద ఉండొచ్చు, ఓకే. అయితే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు. ఏం కాకూడదండి? గర్విష్ఠులు కాకూడదు. అండ్ మొట్టమొదటిగా మనం ధనవంతులైతే మనకు వచ్చేటటువంటి రోగమే గర్వం. లేనివాడిని చిన్న చూపు చూసేటటువంటి తత్వం. అండ్ ధనవంతులం అయ్యామా, ఇక ఎవరితో సరిగ్గా మాట్లాడం. మనం మాట్లాడతారండి? మాట్లాడతారు. లేనప్పుడే మనం వాళ్ళతో వీళ్ళతో కలిసి మన బాధలు పంచుకునేది, అందరితో మాట్లాడేది. మనం బాగా ఉన్నవారం అయ్యామనుకోండి, లేనివాడిని పలకరించాం, ఉన్నవాడిని పలకరించాం, మనకు మనమే అప్పుడు ఇక. ఎందుకంటే తెలియకుండానే మనలో దేవునికి విరోధమైనటువంటి ఒక గర్వం అనేటటువంటిది వస్తుంది. ఎందుకంటే మనం ఇక పైకి గట్టెక్కి కూర్చున్నాం అనమాట. ఇంకెవరు అవసరం లేదు. అదే ఏదో గోతిలో పడి ఉంటే కదా, అయ్యా ఎవరైనా పైన ఉన్నారేమో లాగండి అనటానికి. ఇప్పుడు ఎక్కడికి ఎక్కావు నువ్వు? ధనవంతుడు అంటే ఎక్కడికి ఎక్కావు? గట్టెక్కి కూర్చున్నావు. కాబట్టి ఇప్పుడు నీకు ఎవరితో పని లేదు. అదే కష్టాలు, ఇబ్బందులు, తినటానికి సమస్యలు ఉన్నాయనుకోండి, అప్పుడు సహోదరులను కలిసి బాధలు చెప్పుకుంటాం, మనం ఇబ్బందులు చెప్పుకుంటాం, ఏంటి సమస్యలు చెప్పుకుంటాం. బాగున్నాయనుకోండి, ఏ సహోదరుడు అవసరం లేదు, ఆదివారం కనపడితే ఆదివారం వందనాలు అంటాం, వెళ్ళిపోతాం. ఎందుకని మనకు సమస్యలు లేవు కదా, మనకు ఆర్థిక ఇబ్బందులు లేవు కదా, మనం ధనవంతులం అయ్యాం కదా. అండ్ ధనవంతులం అయితే మొట్టమొదటిగా వచ్చేటటువంటి రోగమే గర్వము. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే దేవుడు మొట్టమొదటిగా అదే చెప్పాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు. అండ్ ఆ గర్వం అనేటటువంటిది రాకూడదు. ఓకే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక అన్నాడండి. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచకూడదట మళ్ళీ. ఎందుకంటే నమ్మకం పెరిగిపోద్ది. మనకు ధనం వచ్చేసిందంటే దాని మీద నమ్మకం పెరిగిపోద్ది, దేవుడి మీద నమ్మకం కోల్పోతాం, మనుషుల మీద నమ్మకం కోల్పోతాం. అంటే ఒక సంపాదనలో మనం ధనవంతులం అవ్వగానే మొట్టమొదటిగా వచ్చే రోగం గర్వము. రెండవదిగా వచ్చేటటువంటి రోగం మనం దేవుని మీద, ఇతరుల మీద నమ్మకాన్ని కోల్పోయి ధనాన్ని మాత్రమే నమ్ముకొని బ్రతకటం. అండ్ ధనాన్ని మాత్రమే నమ్ముకొని బ్రతకటం. కొంతమందిని చూడండి, ఎవరితో మాట్లాడరు, ఎవరిని పట్టించుకోరు. ఏంటయ్యా ఏం మా మధ్యన కలవట్లేదు, మాట్లాడట్లేదు అంటే, ఏముంది ఎవరితో ఏం పని, నాది నాకు ఉంది తినడానికి అంటాడు. అంటే ఇప్పుడు దేన్ని నమ్ముకొని బతుకుతున్నాడు? దేన్ని నమ్ముకొని అంటే ఇంట్లో బాగుంది కనుక ఇక బయట ఎవరితో పని అంటే, ఇంట్లో ఉన్న దాని మీద నమ్మకం ఉంది, బీరువాలో ఉన్న దాని మీద నమ్మకం ఉంది. ఇంకా ఆ టైంలో దేవుణ్ణి కూడా ఏం చేస్తాం? తినటానికి ఉంది కాబట్టి మనకు దేవుడితో కూడా పని. నమ్మకం అనేటటువంటిది ధనము మీద కాదు, మనుషుల మీద, దేవుడి మీద ఉండాలి. ఈ రెండు ధనవంతులైన వారికి వచ్చేటటువంటి రోగాలు. నువ్వు ధనవంతుడవయ్యావా, గర్విష్ఠుడు అవుతావు. నువ్వు ధనవంతుడవయ్యావా, ధనం మీద నమ్మకం పెరుగుతుంది, దేవుడి మీద నమ్మకం పోతుంది.
అందుకే ఈ జాగ్రత్తలు చెబుతూ అంటున్నాడు, ధనము యందు, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేవా, ఇది నాకిచ్చావు, ఇది నీవిచ్చావు, నీవిచ్చినదే నేను అనుభవిస్తున్నాను, నీవు ఇవ్వటాన్ని బట్టే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పి ఇంకా దేవుని మీద నమ్మకం పెరగాలే తప్ప అస్థిరమైన ధనం మీద నమ్మకం పెరగకూడదు. అస్థిరమైన ధనాన్ని నమ్ముకొని దేవుని మీద విశ్వాసం కోల్పోకూడదు. ఆ విషయాన్ని చెబుతూ తర్వాత క్రింద అంటున్నాడు 18వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము అన్నాడండి. వాస్తవమైన జీవము ఇక్కడ రెండు ఉన్నాయి అండి, రెండు ఉన్నాయి. ఒకటి ఈ భూమి మీద మనకున్న జీవం, ఈ జీవం గురించి యాకోబు గారు చెప్పారు. మీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి మనకున్న జీవం. ఇది కాకుండా వాస్తవమైనటువంటి జీవం ఒకటి ఉంది, అదే నిత్య జీవం, శాశ్వత జీవం. ఇప్పుడు మనం ఈ అశాశ్వతమైన దానిలో నుండి ఎక్కడికి వెళ్తాం? ప్రభువుని నమ్మిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రాజ్య నివాసులు ఎక్కడికి వెళ్తారు? వాస్తవమైన జీవములోనికి వెళ్తారు, శాశ్వతమైన దానిలోనికి వెళ్తారు. అంతేనా ఏమండి? ఈరోజు లోకానికి ఎలాంటి నిరీక్షణ లేదు, లోకానికి ఎలాంటి విశ్వాసం లేదు. ఈ జీవితం ముగిసిందా? అయిపోయింది. ఇక చచ్చారా? అయిపోయింది, ఇంకేమీ లేదు లోకానికి. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక క్రైస్తవునికి మాత్రమే నిరీక్షణ ఉంది. ఏమని? ఈ అశాశ్వతమైనటువంటిది అంతా కూడా విడిచిపెడితే, ఇక్కడ ఊపిరి పోతే, ఇక్కడ ప్రాణం పోతే శాశ్వతమైనది మరొకటి ఉంది, అదే వాస్తవమైన జీవం. ఆ వాస్తవమైన జీవాన్ని కూడా ఈ భూమి మీద ఈ అశాశ్వతమైన కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవమును కలిగి ఉన్న ఈ జీవితంలోనే ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటానికి సిద్ధపడాలి. దాన్ని సంపాదించుకోవటానికి ప్రణాళిక కలిగి ఉండాలి. అందుకే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటానికి ఏం చేయాలట? 18వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. నీవు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి అని అంటే, ఇదిగో నీ బ్రతుకులో నువ్వేం చేయాలి అంటే మేలు చెయ్యాలి. సత్క్రియలు అనేటటువంటి ధనము కలిగి ఉండాలి, సత్క్రియలు జరిగించాలి. సత్క్రియలతో పాటు ఔదార్యము కలిగి ఉండాలి. ఔదార్యం అంటే ఇతరులకు ఏదైనా చేయగలిగేటటువంటి మనస్సు, ఇవ్వగలిగేటటువంటి మనస్సు, త్యాగపూరితమైనటువంటి మనస్సు. తర్వాత ఏమంటున్నాడు? తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. ఇహమందు సంపాదించి నువ్వు ధనవంతుడవయ్యావా? ధనవంతుడవైతే గర్వపడక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, నువ్వు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటం కోసం, ఇదే శాశ్వతమని అనుకోకుండా, ఆ వాస్తవమైన జీవం కోసం నీ ధనములో తోటి దేవుని పిల్లలైన వారికి సహాయము చేసేవాడవుగా ఉండాలి. అప్పుడు నీవు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటావు. అర్థమవుతుందండి?
ఏమండి, సంపాదన 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 అంటే ఈ భూమి మీద మీరు బంగారు సంపాదించటమే కాదు, డబ్బు సంపాదించటమే కాదు, విలువైన వస్తువులు సంపాదించటమే కాదు, మీ సంపాదనలో విశ్వాసము, భక్తి, ఓర్పు, ఏమండి, తర్వాత పవిత్రత, ఇవన్నీ కూడా ఉండాలి. వీటితో పాటు వాస్తవమైన జీవాన్ని మీరు సంపాదించుకోవాలి. సంపాదించుకున్నారా? ఏమండి, సంపాదించుకున్నారా? మీరు ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనమందరం కూడా ఈ భూమి మీద డబ్బు సంపాదించి ధనవంతులం కాకపోవచ్చు. ఏమండి, మన సంపాదన అంతా మన కుటుంబ అవసరాలకే, మన అవసరాలకే ఉపయోగపడుతూ రేపటికి సమకూర్చుకోవటానికి మన దగ్గర ఏమీ మిగలకపోవచ్చు. ఈ లోకములో మనం ధనవంతులం కాకపోవచ్చు లోకపరంగా, కానీ ఆత్మీయంగా మనం ధనవంతులం కావటానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకు ఇచ్చాడు. అండి, మనం జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి అవకాశం ఇచ్చాడు, బుద్ధిని సంపాదించుకోవటానికి అవకాశం ఇచ్చాడు, ఓర్పును, సహనమును, భక్తిని, నీతిని, తర్వాత వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అండ్ లోకంలో నువ్వు ధనవంతుడో కాకపోయినా దేవుడు చెప్పినవైనా నువ్వు సంపాదించుకొని ధనవంతుడో కావచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. లోకంలో సంపాదించుకున్నవాడు అవి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఒకరోజు. అవి వాని వెంట వస్తాయండి? రావు. అందుకే పౌలు గారు తిమోతి గారికి రాస్తూ చెప్పాడు, 6వ అధ్యాయం 7వ వచనంలో, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము. అవి మన వెంట రావు. మన వెంట రాని వాటి కోసం మనం పోరాడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. అవే కావాలి, అవి సంపాదించుకుంటేనే విలువ అని రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాం. కానీ ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, నువ్వెంత సమకూర్చినా ఒకరోజు చావు వచ్చిందా అవన్నీ ఏం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. చావు ఎప్పుడు వస్తుందని తెలియదు. ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రిందట చూడండి, మంచానబడినటువంటి వృద్ధులైన వారు చనిపోవటం చూసేవాళ్ళం. వయసు మీదపడి చనిపోయే వాళ్ళని చూసాం మనం, అవునా? ఇదిగో పలానా ఆయన చనిపోయాడంటే ఆయన చాలా కాలం అయిందిలేండి మంచాన ఉన్నాడు, వయసు అయిపోయింది ఆయనకు అనేవాళ్ళు. మరి ఇప్పుడు వయసు అయిన వాళ్ళు మాత్రమే చచ్చిపోతున్నారా? ఏమండి, ఆయుష్కాలం పూర్తిగా భూమి మీద తీరి అన్ని అనుభవించిన వారు మాత్రమే చస్తున్నారా? లేదు. ఎవరు ఎప్పుడు పోతారో తెలీదు. పిల్లలు చచ్చిపోతున్నారు, యవనస్తులు చచ్చిపోతున్నారు, మధ్య వయసు వారు చనిపోతున్నారు, వృద్ధులు చచ్చిపోతున్నారు. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలీదు. నిజంగా దేవుడు అన్న మాట వాస్తవం. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది మన జీవం. మరి ఎప్పుడు పోతామో తెలియని ఈ పరిస్థితుల్లో ఈ లోకములో సంపద కావాలని పోరాటం చేసేటటువంటి మన జీవితంలో భక్తి, విశ్వాసము, ఓర్పు, సహనము, ఏమండి, పవిత్రత, ఇవి సంపాదించుకుంటూ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడకపోతే ఎలా? వాస్తవమైన జీవం మీద దృష్టి లేదా? ఏమండి, రేపటి కొరకు ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాస్తవమైన జీవం కొరకు కూడా ఒక ఆలోచన కలిగి ఉంటారు. అండి, ఈరోజు క్రైస్తవునికి మాత్రమే తెలుసు, ఏమన్నా తెలుసా? మరణం తర్వాత కూడా జీవితం ఉంది అని క్రైస్తవునికి మాత్రమే తెలుసు. ఇక్కడున్న మనకు మాత్రమే తెలుసు చనిపోయిన తర్వాత కూడా పరలోకములో దేవునితో మనం ఉంటాము. ఈ సత్యం మనకు మాత్రమే తెలుసు. కానీ ఒక క్రైస్తవునిగా ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటానికి నువ్వు పడుతున్న ప్రయాస ఏంటి?
దాని కొరకు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునేటటువంటి ఆలోచనతో ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? వాస్తవమైన జీవమును సంపాదించుకునే దాని మీద దృష్టి ఉందా లేదా? ఒక్కసారి పరీక్షించుకోండి. మీరు ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచన చేయండి, మన సంపాదనలో దేవుడు చెప్పినవి కూడా ఉన్నాయా లేవా? లేకపోతే సంపాదించుకోవటానికి ప్రయాస పడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సంపాదించుకునే నీతి, భక్తి, విశ్వాసం మరొక జీవితం మీకు ఇవ్వటం కోసం, మరొక శాశ్వతమైన జీవంలోనికి మిమ్మల్ని నడిపించటం కొరకు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి దేవుడు చెప్పినవి సంపాదించుకోవటానికి సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను.